ఏదైతే ఒక బజారు భాష మాట్లాడుతుందో ఆ కంపు నోరుతో మాట్లాడుతున్నటువంటి ఒక భాష ఏదైతే ఉందో ఆ భాష ఈ తెలంగాణ సమాజం చెదిరించుకుంటా ఉంది వాళ్ళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయలేక అవి ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు కాబట్టి ఆ బజారు భాష మాట్లాడి ఏందండి దిస్ ఈజ్ ద ఇండియన్ డెమోక్రసీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది ఆ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎవరికి రాని అవకాశం నీకు వచ్చింది సరే ఆ రోజును 100 కోట్ల రూపాయలకు పీసీసీ పదవి కొనుక్కున్నా అదేవిధంగా ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకోవడం కోసం నెల 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి మూటలు పంపించినా ఏది చేసినా అదొక ముఖ్యమంత్రి పదవి ఆ పదవిని కాపాడుకునేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి దొరుకుతుంది అది అంతే తప్ప ఆయన చిల్లర భాష మాట్లాడుకుంటూ పోతే అందుకే అంటారు కనకపు సుంకం సింహాసనం మీద సునకాన్ని నిలబెట్టి కూర్చోబెడితే ఇట్లే ఉంటుంది కథ ఈ రకంగానే ఉంటుంది ఈ రకమైనటువంటి బజార్ భాషనే ఉంటుంది ఇది ప్రజలకు మంచిది కాదు ఇది మిత్రుడు ఏదో కాళేశ్వరం ఏదో కమిషన్ కాళేశ్వరరావుగా 100% ఈ రాష్ట్రానికి కాళేశ్వరం అనేది ఒక వరదాయిని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అదేవిధంగా త్రాగునీరు అదేవిధంగా హైదరాబాద్కు త్రాగునీరు ఇవాళ నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కి త్రాగునీరు కోసం 4,000 కోట్ల రూపాయలతో అదే కాళేశ్వరం మల్లన్న సాగర్ నుంచే ప్రతిపాదన చేసి టెండర్లు HMWS వాళ్ళు టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు నిన్న గంధమల్ల రిజర్వాయర్ ఓపెనింగ్కి వెళ్ళారు వాళ్ళు ఇనాగ్రేషన్కి వెళ్ళారు ఆ గంధమల్ల రిజర్వాయర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో ముఖ్యమంత్రి గారికి బుర్రలు ఏమన్నా మెదడు ఉన్నదేమన్నా మెదడు చెట్లిందేమన్నా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే కదా మల్లన్న సాగర్ నుంచే కదా వచ్చేది నీళ్లు మల్లన్న సాగర్ నుంచి ప్యాకేజ్ 15 నుంచి కదా వచ్చేది గంధమల్లకు ప్యాకేజ్ 16 నుంచి కదా బస్వాపురంకి వచ్చేది కొండపోచమ్మకు 14 నుంచి వస్తాయి కదా ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఇవన్నీ నిన్న నువ్వు ప్రారంభించినటువంటి ఆ పథకం ఎవరిది అది కేసీఆర్ గారిది కదా మందికి పుట్టిన పిల్లల్ని తన పేరుగా తన బిడ్డగా మార్చుకునేటువంటి ఒక ఏదైతే చిల్లర వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 2023లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఒకే ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారండి అది డిఎస్సి అది కూడా గతంలో 5,500 ఉద్యోగాలు మా ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని సవరించి రివైజ్ చేసి 11,000 ఇచ్చారు గ్రూప్ 1 దాన్ని కూడా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి కొంత సవరణ చేసి ఇచ్చారు ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలకైనా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందా